ఇప్పుడు తారక్ నా మెడలో తాళి కడతాడు అనే వరకు తీసుకొచ్చారు. అసలు మీ తెలివితేటల్ని ఎంత పొగిడినా తక్కువే ఆంటీ. అసలు తారక్ ప్రేమించిన అమ్మాయి స్థానంలో ఒక నకిలీ మనిషిని పెట్టి ఆ అమ్మాయే తారక్ ప్రేమించిన అమ్మాయని నీలవేణిని నమ్మించి నీలవేణి మనసుని కరిగించి ఆఖరికి డైవర్స్ పేపర్స్ మీద నీలవేణి సంతకాలు తీసుకొచ్చే వరకు తీసుకొచ్చారు మీరు. మీది అద్భుతమైన మైండ్ సెట్ ఆంటీ. నువ్వు మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావు అర్చన. పొగడ్డంలో తప్పేముందాంటీ? ఎవరైనా గొప్ప గొప్ప విషయాలు చేసినప్పుడు వీలైతే చప్పట్లు కొడతారు, ఇంకా కుదిరితే పొగడ్తలు పొగడాలి, ఇంకా అవకాశం కుదిరితే పూలదండ వేసి మరీ సన్మానం చేయాలి. చేతిలో పూలదండ లేదు కాబట్టి ఆగిపోతున్నాను, లేకపోతే ఇక్కడికిక్కడే సన్మానం చేసేదాన్ని. నీ సంతోషాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కోరికను తీర్చబోతున్నాను. నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకోబోతున్నాను. అప్పుడే ఎక్కడ ఆంటీ? ఈ విడాకుల ప్రాసెస్ మొత్తం అవ్వాలి కదా. అయిపోతుంది. కలిపే ప్రాసెస్ మాత్రమే లేట్, విడదీసే ప్రాసెస్ చాలా స్మూత్. సంతకాలు చేయగానే లాయర్తో పేపర్స్ పంపించేస్తాను. మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో విడాకులు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. వెంటనే తారక్తో నీ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేస్తాను. మనం అనుకుంటే ఎంతసేపు చెప్పు? అందరి గురించి పక్కన పెట్టండి, మీరనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది అయ్యి తీరుతుందని ఇప్పుడు అద్భుతంగా నిరూపించి చూపించారు. జీవితంలో ఏ విషయంలోనైనా మనం ఇలాగే ఉండాలి అర్చన. అవుతుందిలే జరుగుతుందిలే అనుకుంటూ కూర్చుంటే అది అయ్యే సమయానికి మనకున్న శ్రద్ధ కూడా పోతుంది. మనం అనుకున్నప్పుడే జరగాలి అని పట్టుబట్టాలి, ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. ఆంటీ, మీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే పట్టుదల విషయంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరని నిరూపించారు. నా జీవితాన్ని నేను కూడా సరిదిద్దుకోవాలి కదా. దాన్నొక సరైన మార్గంలో నడిపించుకోవాలి కదా డాడీ. నువ్వు అంతగా తారక్ సంతోషమే కోరుకుంటే సంతకాలు చేసేయ్. అయితే ఈ రోజుతో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయిందన్నమాట. గొప్ప నిర్ణయమే తీసుకున్నావులేమ్మా. వీడుకోలు చెప్పాల్సిన సమయం వస్తే చెప్పక తప్పదు కదన్నా. తప్పని పరిస్థితి రావడం వేరు, తప్పు చేసి ఆ పరిస్థితి తెచ్చుకోవడం వేరు. రెండు దారుల్లోనూ ఫలితం ఒక్కటే కదన్నా. ఫలితం ఒకటే కావచ్చు, కానీ అందులో ఒక దారి తప్పుడు దారి. మన చేతులతో మనమే నాశనం చేసుకునే దారి, మన గమ్యాన్ని మనమే మార్చుకునే దారి. నువ్విప్పుడు ఆ తప్పుడు దారిలోనే ఉన్నావమ్మా. ఏది ఏమైనా ఇక వెనకడుగు వేయలేను, ముందడుగు తప్ప. నువ్వు నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇక నేనేం చేయగలను?